హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు మనము చాక్లెట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకుంటున్నాం. ఇందులో మనము కార్న్ఫ్లోర్ వాడకుండా, అలానే కోకో పౌడర్, క్రీమ్ ఇలాంటివి ఏమీ వాడకుండా ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ టేస్టీ అయిన చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి హ్యాపీ 5 రూపీస్ బిస్కెట్స్ 2 తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా మనము చిన్న పీసెస్ లాగా తుంచుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా తుంచుకున్న వాటిని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా గ్రైండ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఇలా ఈ ఐస్ క్రీమ్ మనము తయారు చేసుకునేటప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మనం తయారు చేసుకునే ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా మనము పాలు పొయ్యి మీద పెట్టుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ పాలను బాగా పొంగొచ్చేదాకా మరిగించుకోవాలి. ఇలా ఈ పాలంతా ఇలా మనకు 2 పొంగులు వచ్చేదాకా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ సైడ్లో వచ్చే మీగడ కూడా ఇలా మనకు పాలల్లో అంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ పాలను బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ పాలంతా ఇలా మనకు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్లు దాకా పంచదార వేసుకోవాలి. ఇందులో మనము బిస్కెట్ పౌడర్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి అందులో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి కాస్త మనం చూసుకొని వేసుకోవాలి. కాస్త తక్కువగా అనిపించింది అనుకో లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పంచదార అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇందులోకి బిస్కెట్ పౌడర్ వేసుకుని ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇందులోకి బిస్కెట్ పౌడర్ వేసుకున్న వెంటనే ఇలా అంతా మనకు బాగా దగ్గర పడిపోయింది కదా. ఈ విధంగా అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మనము కాస్త గరిటతో కలుపుకుంటూ అంతా చల్లారబెట్టుకోవాలి. అలానే వదిలేసామనుకో పైన మీగల్లాగా కట్టేస్తుంది. ఇలా మనము గరిటతో కలుపుకుంటూ కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా అంతా మనము బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మనకు బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ జార్లోకి అంతా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లోకి మనము తయారు చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా ఏదన్నా ఒక మూత టైట్గా ఉండి అందులోకి వేసుకుంటే మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో మనము ఒక 3-4 గంటల సేపు పెట్టుకోవాలి. ఇలా ఈ ఐస్ క్రీమ్ని మనము 3-4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదండి, మనకు చాలా చక్కగా ఐస్ క్రీమ్ అనేది తయారైపోయింది. ఇలానా తినేయచ్చు. మనకు మరీ ఎక్కువ స్మూత్గా కావాలంటే మళ్ళీ ఒకసారి మనము మిక్సీలోకి వేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఎంతో క్రీమీగా వచ్చింది. ఇలానే కూడా డైరెక్ట్గా తినేయచ్చు. మళ్ళీ ఒకసారి మిక్సీలోకి వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనం ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనము ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఇలా ఒక బాక్స్లోకి వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఒక సిల్వర్ కవర్ పెట్టేసి మూత పెట్టేసి 5-6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 5-6 గంటల సేపు అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఓవర్ నైట్ అన్నా పెట్టేస్తే మనకు నెక్స్ట్ డేకి ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది. చూసారు కదా, ఇలా మనం తయారు చేసుకునే ఐస్ క్రీమ్ని ఇలా ఒక గరిటెతో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఈ విధంగా ఐస్ క్రీమ్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా కొద్దిగా చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. చూసారు కదండి, చాలా క్రీమీగా చాలా బాగా వచ్చింది కదా. అచ్చం బయట కొన్నట్టే చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.